ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడదాం. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనందరికీ ఏం తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందాం రండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీ మనసుకు తాకినట్లయితే లైక్ చేసి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ కోసమే ఈరోజు ఒక మంచి తీయని కబురుతో సాయి మన ముందుకు వచ్చారు. ఈ సందేశం నీ ముందుకు తీసుకువచ్చారు కాబట్టి తప్పకుండా ఈ సందేశాన్ని విని నీ మనస్సును, అలాగే నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టిని నిలుపుతావని సాయినే నుండి ఆశిస్తున్నాడు. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబానే ముందుగా ఉంటాడని మర్చిపోతున్నావా? అయినా నీకు నాకు మధ్య ఈ చిన్న చిరుకోపాలు సహజమే, కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకు ఇంత చింత? నీ కోరిక, నీ సమస్య తీరలేదని నాపై అలిగి మానం చేస్తున్నావు కదూ. అసలు మారం చేయడంలో నీకు నువ్వే సాటి. నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెబుతావు. అది బాబా ఈరోజు ఇలానే చేశాను అంటూ ఎన్నో విషయాలు చెబుతావు. కానీ నీకు సమయం గనుక నా నుండి అందకపోవడం కాస్త ఆలస్యమైతే చాలు. అసలు నాపై నీకు ఎందుకు ఇంత కోపం? ఈ సాయి ఊసు కూడా ఉండదు. సర్లే, ఇవన్నీ సరదాగా అంటాను. ఇలా చూడు బంగారు, లోకంలో ఏదీ శాశ్వతం కాదు. నీకు కూడా తెలుసు కదా. అయితే నువ్వు చాలా విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి. లేని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా సంతోషంగా ఉండాలి అనే దానిపై అన్వేషణ చెయ్యి తల్లి. అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాని పని అవుతుంది. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక బాబా గారి సందేశంలోకి వస్తే, ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం, అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతే కదా. మరి దానిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు లేని ఆనందాల కోసం మనశ్శాంతి కూడా కోల్పోతున్నావు? నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా? నువ్వు అడిగింది అలా చేయడం నిమిషాల్లో దరిద్రమే కాదు, నీ సమస్య నుండి నిన్ను బయటపడేస్తే అవుతుంది. నీకు బాబా ఒక విషయం మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటావు. నీ కష్టం గనుక కాస్త ఎక్కువ అవ్వడం ప్రారంభిస్తే చాలు, ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు బాబా అంటూ వెంటనే నిరుత్సాహపడిపోతావు. సంతోషం, ఆనందం, అలాగే దుఃఖం, ఇవన్నీ కూడా ఎవరికీ శాశ్వతంగా నిలిచిపోవు. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందంలో మునిగి తేలవచ్చు. అదంతా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు. కాబట్టి
నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించనవసరం లేదు తల్లి. నీ కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవరి తోడు ఉండకపోయినా ఒకరు కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది. అదే భగవంతుని యొక్క శక్తి. నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా నాకు తెలుసు తల్లి. నువ్వు కుమిలిపోవడమే తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు. ఇంకా లాభమేమీ ఉండదు. అంతగా ఆలోచించే ప్రయత్నం చేయవద్దు. లోకంలో కనీసం వసతి, తిండి, బట్ట లేని అభాగ్యులు ఎంతమందో ఉన్నారు కదా. వారిని ఒక్కసారి దృష్టిలోకి తెచ్చుకో. వారందరితోనూ నేను లేను కదా అని సంతోషించు. అలాంటి నీకు రాలేదు అని చెప్పి ధైర్యం చేసుకో. వారి కష్టం ముందు నీ కష్టం ఏ పాటిదో నీకే అర్థమవుతుంది. లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్న విలువైన జీవితాన్ని దూరం చేసుకోవద్దు. ప్రతిరోజు నాకు ఎన్నో విన్నవించుకుంటూ ఉన్నావు. కానీ నీ సమస్యను ప్రతి నిమిషం నాతో చెప్పుకోనవసరం లేదు. ఒకసారి చెబితే చాలు తల్లి. ఈ బాబాకి అన్నీ గుర్తుంటాయి. నీ పని యందు నువ్వు శ్రద్ధ వహించు. ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. సమయం రాగానే నువ్వు అడగకపోయినా సరే నీకు అందేలా నేను చూసుకుంటాను. దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది. ఎక్కువగా తొందరపడవద్దు. పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు. ఆలస్యమైనా సరే నీ గమ్యానికి చేరుకోవడమే ప్రధాన కర్తవ్యం. ఏ సమస్య వచ్చినా అది నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. నీ లోపల ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. అదే ధైర్యంగా ఉండు. నేనున్నా కదా. నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను. నీవు ఎదురు చూస్తున్న ఆ ఉద్యోగాన్ని నీకు తప్పకుండా రంపిస్తాను. చివరకు నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి. మీ తల్లి గారిని ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ప్రతి పని చెయ్యి. అమ్మ ఆశీర్వాదం ఉంటే ఎంత పెద్ద సంకల్పమైనా సిద్ధిస్తుంది. కాబట్టి భయపడవద్దు, కంగారు పడవద్దు. సమయానికి అన్నీ జరుగుతాయి. ప్రశాంతంగా ఉండు. నువ్వు ఎదురు చూస్తున్న ఆ ఉద్యోగం అతి త్వరలోనే రాబోతుంది. సంతోషంగా నీ కుటుంబంతో గడిపే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఇకనైనా ఎక్కువగా ఆలోచించకుండా సాయి నామస్మరణతో సంతోషంగా ఉండు. విన్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరికొందరికి తప్పకుండా షేర్ చేయండి. మరో చక్కటి బాబా గారి సందేశంతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.